ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనకు భాద్రపద మాసము పౌర్ణమి అయిపోయింది. పాడ్యమి నుంచి అమావాస్య వరకు కూడా పితృపక్షాలు అంటాం మనము. అంటే పితృదేవతలను ఆరాధించాలి అని. అయితే పితృదేవతలను ఎలా ఆరాధించాలి? అసలు కొంతమంది పితృదేవతలకు ఆరాధన అనగానే శ్రాద్ధ తిథులు తర్పణాలు అనగానే అశుభంగా భావిస్తూ ఉంటారు. మరి ఈ పితృపక్షాలలో ఏరి చేయాలన్న భయపడుతూ ఉంటారు. మరి ఎందుకు కొత్త బట్టలు కొనుక్కోవచ్చా, కొనుక్కోకూడదా, ఎటైనా వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, ఎన్నో అనుమానాలు ఉన్నాయి మన అందరికీ. కాబట్టి వాటి గురించి కొంచెం క్లారిటీగా తెలుసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. తప్పకుండా అందరూ మొత్తం వినండి, చూడండి. చక్కగా నచ్చితే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అయితే ఏం చేయాలి అంటే పితృపక్షాలలో ఫస్ట్ మనము తప్పకుండా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము చాలా ముఖ్యమైనది. అంటే ఏదైనా కూడా సూర్యుడు కర్మసాక్షి కాబట్టి మనము పితృదేవతలకు ఏది చేసినా కూడా సూర్యుడు మిట్ట మధ్యాహ్నం చేస్తారు. అంటే కాబట్టి సూర్యుడికి నమస్కరించుకోవడం వల్ల కూడా మనకు పితృదేవత అనుగ్రహం అనేది కలుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటి అంటే పితృదేవతలు మన భూలోకానికి వస్తారు అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే ఈ కింది లోకాలకు వస్తారు వాళ్ళు. ఊర్ధ్వ లోకాలకు వెళ్ళిన వాళ్ళు ఆ దేవతలందరూ కూడా ఈ పితృమావాస్య సమయంలో భూలోకానికి వచ్చి సంచరిస్తారు. వాళ్ళు ఏ రూపంగా అయినా రావచ్చు. వాళ్ళ వంశజులు ఎక్కడుంటారో అక్కడికి వచ్చి వాళ్ళు పరిశీలిస్తారట. ఓహో, మా వాళ్ళు, మా మనమళ్ళు అందరూ పిల్లలు వాళ్ళు ఎలా ఉన్నారు అని చూస్తారట. కాబట్టే మనకు ప్రత్యేకంగా చెప్పారనమాట. ఈ సమయంలో పెద్దల పండుగ అని పేరు దీనికి. ఇది కూడా ఒక పండగనే. వాళ్ళు లేకపోయినప్పటికీ వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు ఇచ్చిన శరీరము, వాళ్ళు ఇచ్చిన ఆస్తులు అన్నీ మనం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి వాళ్ళను తలుచుకునే సమయం ఇది. కాబట్టి వాళ్ళ పేరు మీద భూతదయ పశుపక్ష్యాదులకు ఆహారం ఇవ్వడం. ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏ రూపంగా పెద్దలు వస్తారో మనకు తెలియదు కాబట్టి లేదు అనకుండా ఏదో ఒక ఆహారాన్ని ఇవ్వడం. మరి పేదలకు ధర్మం చేయడము, వస్త్రాల రూపంగా కానీ ఆహారం కానీ ఏవైనా. అదేవిధంగా బ్రాహ్మలకు దానాలు ఇవ్వడం. బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలండి పెద్దల పేరుతోని. దాంట్లో ముఖ్యంగా పెట్టవలసినవి ఏమిటి అంటే గోధుమ పిండి, తర్వాత మినప్పప్పు, కందిపప్పు ఇవ్వకూడదండి. మినప్పప్పు ఇవ్వాలి, పెసరపప్పు ఇవ్వచ్చు. మరియు ఉప్పు, చింతపండు, కారము ఇవన్నీ ఇవ్వాలి. అంటే ఇద్దరు మనుషులకు కనీసం సరిపోయేంత ఆహారం వండుకుంటే తినడానికి వీలయ్యేట్టుగా మనము స్వయం పాకాన్ని ఇవ్వాలి. అందులో కూరగాయలు, కందగడ్డ, చామగడ్డ, గుమ్మడికాయ, గోరుచిక్కుడుకాయ ఇవి పితృదేవతలకు ఇవ్వవలసినవి కూరగాయలు. వీటితో పాటు ఇప్పుడు వేరే కూరగాయలు కూడా ఇస్తూ ఉన్నారు. పరిపాటి అయిపోయింది. అయినప్పటికీ వీటిని తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఉసిరిక పలుకులు, ఉసిరికాయది, శొంఠి కొమ్ము, మిరియాలు ఇవి తప్పకుండా దాంట్లో ప్యాకెట్ కట్టి ఇస్తూ ఉంటారు. ఇవి ముఖ్యమైనవి ఏమైతే ఉంటాయో వాటిని మనము చూసుకొని స్వయం పాకం ఇవ్వాలి. ఈ పితృపక్షాల సమయంలో నువ్వులు, తర్వాత ఉప్పు తప్పకుండా ఇవ్వాలండి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా స్వయం పాకం ఇచ్చినప్పుడు కాస్త ఉప్పు బ్రాహ్మణ దగ్గర నుండి తెచ్చుకొని ఇంట్లో వండుకునే దాంట్లో వేసుకుంటారు. అంటే పెద్దల ప్రసాదంగా.
వేసుకొని తినడం అనేది ఆచారం. అయితే ఎప్పుడైనా కూడా అట్లా ఇచ్చినప్పుడు చేతి నుండి చేతిలో ఉప్పు ఎవ్వరికి ఇవ్వకూడదండి. మనము స్వయం పాకంలో ప్యాకెట్ ఉప్పు పెట్టి ఇచ్చేసేయాలి. వాళ్ళు కూడా ప్యాకెట్ కట్టి ఇస్తారు, మనకు తీసుకోవాలి. ఇది పద్ధతి. అయితే దీంట్లో పెట్టకూడని కూరగాయలు అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో అన్ని కూరగాయలు దొరికితే దొరకకపోతే మనకు తెలియదు. కానీ ముఖ్యంగా పెట్టవలసినవి మాత్రం గుమ్మడికాయ, చామగడ్డ, కందగడ్డ, గోరుచిక్కుడుకాయ అని మన పెద్దలు చెప్పిండ్రు కాబట్టి అవి తప్పకుండా ఉండేటట్టు చూసుకోండి. ఉల్లి వెల్లి అసలు పెట్టకూడదు. ఇది తప్పకుండా గుర్తు పెట్టుకోండి. బ్రాహ్మణులకు చేసేవి దానాలండి, పేదలకు చేసేవి ధర్మము. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే పెద్దల పేరు మీద మనము ధర్మం చేయాలి. పేదలకు ఆహార రూపంగా జలము, ఆహారము, తర్వాత వస్త్రాలు. మనకు అవన్నీ కాదు అంటే నగదు రూపంలో అయినా సరే వాళ్ళకి ఎంతో కొంత మన పశుగ్రాసానికి, ఆవులకు, మేతకు మన ఇంటి ముందుకు వస్తే దానికి ఆహారం ఇవ్వడం. కుక్క రూపంలో రావచ్చు, పక్షి రూపంలో రావచ్చు, ఏ రూపంగా అయినా రావచ్చు అని చెప్తారు. కాబట్టి ఈ 15 రోజులు కూడా ఇంటి ముందుకు ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళకు లేదనకుండా ఏదో ఒకటి ఇవ్వాలి. విసుక్కోకూడదు. వాళ్ళను చక్కగా ఏదో ఒకటి సమర్పించుకోవాలి. అట్లా చేస్తే వాళ్లకు ఆనందం కలుగుతుందట. ఆహా, వాళ్ళు ఎంత ఆనందంగా మంచిగా ఉన్నారు, ఏ ఇబ్బందులు లేకుండా అని సంతోషంగా మమ్మల్ని తలుచుకొని మేము ఎట్లా చేసినామో అలాగ చేస్తూ ఉన్నారు అని ఆనందపడి వాళ్ళు మనను ఇంకా ఆనందంగా అనుగ్రహిస్తారు. ఆ అనుగ్రహం వల్ల మనము వంశం అభివృద్ధి చెందుతుంది అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. అందుకని ఆ విధంగా చేయాలి. మరి చేయకూడా నేను మన బట్టలు కొనుక్కోవచ్చా, కొత్తవి వేసుకోవచ్చా అంటారు. ఏమవుతుందండి, 15 రోజులు మనం బట్టలు కొనుక్కోకుంటే మనకు లేవా బట్టలు? ఇప్పుడు ఉంటాయి కదా, అదో పెద్ద సమస్య కాదు అసలు. అయితే ఎందుకు కొనుక్కోవద్దు అంటే, ఇప్పుడు మొదట ఏ కార్యం చేసినా కూడా మనము పెరుమాళ్ళు, పెద్దలు అంటారు. పెరుమాళ్ళు అంటే భగవంతుడు, పెద్దలు అంటే మన పితృదేవతలు. వాళ్లకు చేసిన తర్వాతనే మనం చేసుకోవాలనేది మన సాంప్రదాయం. కాబట్టి ఈ 15 రోజులు వాళ్ళను సంతృప్తిపరచడానికి వాళ్లకు నచ్చినవి మనం చెయ్యాలి. తర్వాత మరి ఇప్పుడు దసరా పండగకి మంచి కొత్త కొత్త స్టాక్ వస్తుంది, అప్పుడు మనం కొనుక్కోవచ్చు కదా. ఈ 15 రోజుల్లోనే కొనుక్కోవాల్సిన అవసరం, అగత్యం ఏంటి మనకు? పెద్దవాళ్ళు ఆ విధంగా నిర్ణయించారు, మనం దాన్ని ఫాలో కావాలి. ఎందుకు కొనుక్కోవద్దు, కొనుక్కోకుంటే ఏమవుతుందని మూర్ఖంగా వాదించాల్సిన అవసరం లేదు. మిగతా కాలం అంతా కొనుక్కుంటారు కదా. ఈ ఒక 15 రోజులలో కొనుక్కోకపోతే, కొత్తవి వేసుకోకపోతే నష్టం ఏమి లేదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి, కానిపోని వాటి గురించి ఎక్కువ ఆలోచించి మనము మన సాంప్రదాయాలను అగౌరవపరచకూడదు. వాళ్ళు చెప్పిన విధానం మంచిదే కదా. మన పెద్దల గురించి చేస్తూ ఉన్నాము, ఇదొక పండగ. తర్వాత మన పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇవన్నీ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కదా. మరి ఈ 15 రోజుల్లో ఎవరికైనా పుట్టినరోజులు వస్తే వేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ప్రత్యేకంగా కొనుక్కొని వేసుకోవద్దు అని చెప్తారు మన వాళ్ళు. పెద్దలకు చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళ కోసమే చెయ్యాలి, మన కోసం కాదు అని. ఇక పుట్టినరోజులు వచ్చాయి, ఫంక్షన్ వచ్చింది, ఏదో ఇంట్లో ఈ 15 రోజుల్లోనే చేసుకుంటామంటే చేసుకోవచ్చు. దాంట్లో ఏ మాత్రం కూడా మరి పెద్దల ఆశీర్వాదం కూడా దొరుకుతుంది మీకు. అలాంటప్పుడు వాళ్ళ పేరు మీద కూడా మనం చేస్తూ ఉన్నాము, మనం కూడా చేసుకుంటున్నాం. కాబట్టి ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా కొనుక్కోవచ్చు, వేసుకోవచ్చు. వాళ్ళకి నమస్కరించుకొని మనసులో వాళ్ళని స్మరించుకొని నమస్కరించుకోవాలి.
మామూలు అప్పుడైనా కూడా మన పెద్దవాళ్ళను స్మరించుకొని మనం నమస్కరించుకోవాలి, ఫోటోలో ఏమన్నా ఉంటే దండం పెట్టుకోవాలి, అలాంటివి చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే వాళ్ళ అనుగ్రహం మనకు ఉంటుంది, మనకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళు ఆశీర్వదిస్తారు అనేది మన సాంప్రదాయం. మనదే కాదండి, ఇది మన పద్ధతులే ప్రపంచమంతా వ్యాప్తి చెందినాయి. అమెరికా లాంటి దేశాలలో కూడా వాళ్ళు ఇంకొక పేరుతో పిలుస్తారు. ఇప్పుడు వేరే మతాల వాళ్ళు కూడా వేరే పేర్లతో పిలుస్తారు, వాళ్ళు కూడా ఇప్పుడు పెద్దలకు చేస్తారు. రంజాన్ అంటే కూడా అదే వాళ్ళకి. కాబట్టి ఇదేమి మనమే పాటిస్తాము, మనకే ఉన్నాయి రూల్స్ అని కాదు. ప్రతి మనిషిగా పుట్టిన ప్రతి వాడికి వాళ్ళ ముందు తరాల వాళ్లకు గౌరవించడం, వాళ్ళ పేరుతో కొంత మనము ఏదో ఒకటి కృతజ్ఞతా భావాన్ని తెలియజేయడానికి చేసే కార్యక్రమం అనేది ఉంటుంది. కాబట్టి దాన్నే మనము ఇప్పుడు పెద్దల పండుగ అని చేసుకుంటున్నాం. పితృపక్షము అని ఒక 15 రోజులు కేటాయించిండ్రు. ఆ 15 రోజులు మనం దీన్ని పద్ధతిగా పాటించడం వల్ల ఆ సంవత్సరం అంతా కూడా మనకు అన్ని శుభాలు కలుగుతాయి. మనము ఏడాది 365 రోజుల్లో ఒక 15 రోజులు పెద్దల పట్ల గౌరవాన్ని, కృతజ్ఞత భావాన్ని తెలపడం అనేది మన సంస్కృతి సాంప్రదాయము. కాబట్టి దాన్ని అందరూ పాటించాలి. వీలైనంతగా చక్కగా సంతోషంగా నిర్వహించాలి. ఏదో చేయాలి, మంది చేస్తున్నారనే భావనతోని కాకుండా నిజంగా ఆనందంగా వాళ్ళ పట్ల గౌరవంతో, ప్రేమతోని చేసిన దానము చిన్నదైనా కూడా, ధర్మము చిన్నదైనా కూడా దానివల్ల మనము సంపూర్ణ ఫలితాన్ని పొందుతాం అని మనకు పెద్దలు భావన అనేది ముఖ్యం. ఆ భావన కలిగి ఉన్నప్పుడు మనము దేన్నైనా పొందగలుగుతాం. ఆ భావనలోనే మనకి సరైన భావన లేదు అంటే మనకు సంపూర్ణమైన ఫలితము రాదు. అది మనం గమనించుకొని చేసుకోవాలి. పితృపక్షాలైనా ఏవైనా మనకు మంచి శుభ దినాలే అని మనం భావించాలి. కాబట్టి వేరే అనుమానాలు ఏం పెట్టుకోకండి. కాకపోతే ఏవైనా కొత్తగా వేరే మనకు సంబంధించిన పనులు చేయకూడదు. కొనుక్కోవాలి అనుకున్నా, ఏమైనా చేసుకోవాలనుకున్నా కూడా మన కోసం కాదు, మనము ఈ 15 రోజులు మన పెద్దవాళ్ళ కోసం చేయాల్సిన పనులు చేస్తూ ఉన్నాం కాబట్టి వాటినే చేయాలి అని నిర్ణయించారన్నమాట. కాబట్టి చేయండి, చక్కగా మీ వంశజుల పెద్దల అనుగ్రహాన్ని పొందండి. మరి మనము చేసే ఈ పితృ కార్యాల వల్ల, ఈ దానాల వల్ల, ధర్మాల వల్ల ఏదైనా ఇబ్బంది ఉండి వాళ్ళు పూర్వకాలంలో ముక్తి పొందక ఇబ్బందులు పడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళందరూ కూడా తరిస్తారట. చూడండి ఎంత మంచిది. అంటే ఆ కుటుంబంలో, ఆ వంశంలో ముందు చనిపోయిన వాళ్ళకు ఇబ్బందులున్నా, వాళ్ళు సరిగా నిర్వర్తించకపోయినా కూడా తర్వాత తరాల్లో వచ్చిన వాళ్ళు వాటిని ఆచరించి వాటి వల్ల ముక్తి పొందే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా అటువంటి అవకాశం మనకు వచ్చింది అనుకొని మనం చేయాలి. చేయడం వల్ల వాళ్ళు కూడా సంతృప్తి పడతారు. మన పితృదేవతలందరూ కూడా మనకు అనుగ్రహిస్తారు. ఇదండి, దీంట్లో ఏమి పెద్ద చెడు అనే భావన అస్సలే రానియకూడదు. చక్కగా ఆనందంగా చేయండి, ఫలితాన్ని పొందండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.